5,100 అన్న మీ పేరు తెలియలేదునా రాజా 5,100 వచ్చాడన్నా రాజన్న 5,100 వచ్చాడు రండి హుషారు లేదా మీరు పాడితే కదా హుషారు వచ్చేది ఏడ హుషారు వచ్చేది నడకలు అడగని 1,000 2,000 3,000 అని చెప్తే కదా ₹1 18,000 ₹1 ₹600 18,600 ₹1 20,000 కార్తీక్ నా భార్య ఎంత చెప్తాడు నాయన 25,1 రూపాయి 25,1 రూపాయి రూపాయి కలపా కట్టుకో నేను కావాలంటే ₹100 నా చేసుకో నువ్వు కానీ రూపాయి అనమాక నువ్వు రూపాయి ఉందని నేను వేసుకుంటా మీరు అందేస్తే దాని మీద ₹1 అంటాడేమో చూడండి మళ్ళా తమిళ మాట్లాడుతున్నారు వెంకటేష్ అన్న 501 రూపాయి 21 కార్తీక్ మీరు ఆగండి అందరూ సైలెంట్ ఉండండి 21,000 కార్తీక్ 21,000 కార్తీక్ ఆయన 21,1 రూపాయి చెప్పు 21,000 రూపాయి రే పరమేష్ ఏం నిలబడుతున్నా అది ₹1 ఎక్కువ అమ్మాయి చెప్తాను రూపాయి వేసుకుంటాం రూపాయి వేసుకుంటా ఉంటాయి కానీ వాళ్ళు పార్టీ రూపాయి వేసుకుంటా ఉంటాం మిస్టర్ పరమేష్ వెంకటేష్ పరమేష్ ఏం సంగతి సైలెంట్ అయిపోయావు పోయినసారి మా పొలం కొడుకు పడిందా రాలేనా ఏ కమ్మ కూర్చున్నా వినాయకుడు 2 ఇస్తాడు రా నువ్వేం తిరిగి పడబాగా రాలేనా మీ ఇంటికి నాన్నతో వస్తా రే రే ఆయన వస్తాడని పాడుకుంటూ ఉండు బాకు రే నువ్వు మామూలుగా వెళ్తే ఇబ్బంది లేదు గోసి కట్టుకోవడం కష్టం 21,000 రూపాయి అది 1,000 రూపాయి తమిళ్లో వెళ్తే వాళ్ళందరూ సమస్య వెళ్ళిపోతారు ప్రశాంతి కాదు కార్తీక్ కార్తీక్ బాబా అలిసిపోయింది బాబా ఏమ్మా పాడకూడదా నేను పాడుకున్నానా మా అన్నయ్య ₹1 రెడీగా ఉన్నాడు మీరు పేరు పాడితే ₹1 వేసేస్తాడు పుట్టమ్మా డాడీని పిలుచుకురా మెత్తపోయారా డాడీ మెత్తపడలా మొత్తం పడ్డాడు 21,000 రూపాయలు 21,003 రూపాయలు ₹1 ఉండేది రూపాయి ఉందంట ₹1 వేసుకోరా ఎందుకు ₹2 వేసారా సూపర్ 100 సూపర్ ఇప్పుడు నచ్చి ఉండు నాకు అది 100కి వచ్చేసాడు చూడు 100కి వచ్చేసాడు చాలా అట్టే ఉండు రూపాయి మాత్రం ఎంత మాట ఇంకా రండి అంకుల్ మీరు చెప్తా ఉండండి 21,100 21,100 అది రాజన్న సూపర్
అందరూ మేళాతో వస్తాను మీ ఇంటికి, వినాయకుని తీసుకుని వస్తా. ఒకటేసారి ఇప్పుడు అంటే కలిసి 50 వేలు పోకుండా మరి విచిత్రంగా ఉందా? అదే అదే మనవరాలు వచ్చేసింది 22,000 అయ్యా. కార్తీక్ 22,000. అది ఉందా? 22,000 ఉందా? రూపాయా అని ఎప్పుడే చెప్పాను నాకు. 22,000 ఒక్క రూపాయి. రాజు 2,000 ఒక 100 రూపాయలు, 22,000 ఒక రూపాయి అని చెప్పనా? అందరూ తలపని చేస్తున్నా, రెడీగా కొంటున్నావు పాడనా? అదే మంచి మీద నాకు ఉంది గుర్తు. ఇంకో పెద్ద మనిషి పాడి పాడ చెప్ప ఎంత ఉందా? 50,000 పోవాలి గమ్మ కూర్చున్నా పాడరా? నువ్వు అన్ని నోట్లో నేను చెప్పుకుంటావులే. నాయనా చెప్పనైనా చెప్పరా దేవుడికే కదా. 22,000 ఒక్క రూపాయి రాజు. 22,000 1 రూపాయి రాజన్న. 22,000 1 రూపాయి రాజన్న. సూపర్. ఇంకెవరైనా వేస్తే మళ్ళీ 1 రూపాయి వేస్తాడు. కానీ పాడండి. రూపాయి ఓన్లీ 1 రూపాయి. 1 రూపాయి 100 రూపాయలు చదువుకోదమ్మా. 1 రూపాయితో స్టార్ట్ అయ్యింది. ఓ ఏంది కూరగాయల బేరము? రూపాయి. ఎవరు ఊరు మీద పెడుతున్నారు, పెద్దానికి పెడుతున్నారు సంవత్సరానికి ఒకసారి. అది దానికోసం మీరు ఇంత పెడుతున్నారు. రూపాయి పావలా కానీ చెప్పమ్మా. చెప్పన్నా చెప్పే. 22,011 రూపాయలు నా మనవరాలు పాడిందయ్యా. పేరు నాకు రాలేదు నోటికి. కార్తీకి అది 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 కావాల్సింది. నాకు 100 కాదంట. నువ్వేమో బాగాలేవనుకున్నావు నాకు సాగా. నువ్వు పక్కన కూర్చో. నువ్వు అంతలో తలపై చేసుకున్నావు. ఒక మాట కూడా బాగాలేదు. మళ్ళీ మాటవా? సూపర్ అన్న. ఎంతనా? 23,000 1 రూపాయి. 23,000 1 రూపాయి. సూపర్ ఉంది. ఇప్పుడు చెప్పుకున్నా 1 రూపాయి చెప్పుకుంటారా? 24 సూపర్. రామవన్న 24 సూపర్. మళ్ళా ఆడెత్తి చెయ్యొత్తాడు చూడాడా. 24,000 1 రూపాయి. అన్నా నువ్వే చెప్పుకోరా. మైండ్ ఇస్తాను ఈ రూపాయి ఎందుకనా నువ్వు చెప్పను. 100 రూపాయలు చెప్పరా? చెప్పరా? 24,000 1 రూపాయి రాజన్న. 24,000 1 రూపాయి. ఇప్పుడే చెప్పమంటారు ఆయన. 50,000 దాకా పోవాలనుకుంటే. రాజన్న సూపర్ అన్న. రూపాయి పెంచుకోవచ్చు. రాజన్న నువ్వే 1 రూపాయి. ఎవరు పలకలే. 1 రూపాయి వేసుకోమంటావా? ఎంతమా? 1 రూపాయి వేసుకోమంటున్నాడు. అట్ట కుదరదు. రాజన్న 24,000 1 రూపాయి రాజన్న. సూపర్. కనీసం ఒక 70,000 పోతుంది అనుకుంటే అంత కమ్ము. అయ్యా నిద్ర వస్తుంది. కమ్మని బాగా కమ్ము కూర్చున్నారా? వెంకటేష్ అన్న ఆ పరమేష్ గారిని లేపు, కొంచెం లేపమను. ఏరా లేట్లా? పాడే అన్న. అయితే ఎవరి వారు కాకుండా అయిపించేద్దాం. అది రాజన్న
24,000 రూపాయి. 24,000 రూపాయి రాజన్న. కానడి ఆ కమ్మ కూర్చున్నారా కానీ రా బాయ్ కానీ పాతిగా పారయ్యా కానీ రా పరమేష్ వెంకటేష్ 24,500. సురేష్ 24,501 రూపాయి. 24,501 రూపాయి రాజన్న. రూపాయి పెడితే 24,501 రూపాయి. సురేష్ 25 సూపర్. తప్పని కొట్టండి కొంచెం. ఆడ చెయ్యెత్తేసాడు చూడాడా. 25,000 రూపాయలు చెప్పేసా రూపాయి వేసుకోయా. రాజు రూపాయి రాజు బాయ్ 23. రాజన్న రూపాయి వేసి కూర్చున్నాడు. కానీ ఈ రూపాయి లెక్కలు రావట్లేదు. 25,001 రూపాయి రాజన్న. 25,001 రూపాయి రాజన్న. నీకు సూపర్. నువ్వు వినాయకుడు ఉన్నట్టు ఉండవు. నీకే బాట. అయ్యా మొదలు పడుతున్నా. ఎవరైనా ఉన్నారా? ఏనా చేసి నాకు పొంది నేర్పించేసి ఎవరు అన్నారు. ఎంత జీపేయా గూగుల్ పే అని చెప్పండి. కొట్టుకుంటాం. మా రాజన్న 25,001 రూపాయి. ఆ రూపాయి యాన్ని తీసుకొస్తాడో అది చూడాలా ముందు. రాజన్న 25. ఉన్నారయ్యా. ఎంత అమౌంట్ చెప్పు. 25,001 రూపాయి. సూపర్. రూపాయి ఎప్పుడు వెనకేసుకో. ఒకటోసారి సూపర్. అంతనా రెండోసారి ఇప్పుడు అలా అన్నావులే. 5,000 పోతా అప్పుడు అంటావు. చెప్పనా ఒకసారి పాడనా. నీ ఇంటికి మేళంతో వస్తున్నా. మేళమే వాళ్ళ ఇంటికి వెళ్తాం. మేళంతోనా మేళం ఇంటికి వెళ్తుందా? ఓహో అట్టే కూడా భయపడుతున్నాడు నువ్వా? ఓ సుబ్బన్న ఏమంటే సంవత్సరానికి ఒకసారి పాడినంటే ఉండులే చెప్తా. ఫోన్ చేసి నేను ఆ రోజు పాడాను. ఆయన ఒకసారి పాడా. ఒకసారి నువ్వే మేళంతో వచ్చావు. టక్క అక్కడ 100 రూపాయలు తీసుకుపోయావు. 100 వచ్చా మనకి. రాజన్న 25,001 రూపాయి. మా రాజన్న పాడాడు. వినాయకుడు ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటాడన్న. ఈ అమ్మిడి ఉన్నవారే పాడలేదు. అందరూ ఉంటారులే. అరే పరమేష్ వెంకటేష్ ఏమే 25,001 రూపాయి మా రాజన్న పాడాడు. కానివ్వండి. ఏంటి అది ఒకటేసారి మా రాజన్న పాడాడు. 25,001 రూపాయి.
ఈ రూపాయి వల్ల నేను తెచ్చిపోతాను. తల్లి నాయన ఎంత నాయన ఆయన ఒకరు పెంచినాడు, ఒక ఆయన రూపాయి రూపాయి అంటావు, ఒకరు పెంచినాడు. ఎంత కట్టమంటావు చెప్పు, 1,00,000 కట్టమంటావు చెప్పు. నీకు కట్టి వడ్డీ వేస్తారుగా. నాయన లోకేశే రాయా నీకోసం అందరు చెప్పుకుంటున్నారు. నిమ్మకాయ తోట చెప్పు. ఎవరో తోట రాసిపెట్టు. లోకేశా ఎంతమ్మా? ఎంత అబ్బాయికి పాపం నీకెందుకు నువ్వు 26 అడుగు తర్వాత చూసుకున్నావు. ఆయన చూడు పక్కన నువ్వు అన్న పక్కన అన్నట్టు ఏందో ఒకసారి సంవత్సరానికి ఒకసారి కట్టింది దేవుడికి అందులో కూడా అంటే నువ్వే రాముడు కదా ఏడు కోసం రాదా ఆడికి రావాలా అయితే అయితే బూడ్స్ పెట్టి ఎక్కించుకున్నావు వాళ్ళకి ఆడికే పంపిస్తా లేదా కాలు వస్తామా అది కాలు వస్తామా ముందు పాడు పాడు నీ ఊరికే తీసుకొస్తాం లడ్డు వినాయకుని కూడా తీసుకొచ్చి చూపించుకొని వస్తాం. ఎంత మా చెప్పమ్మా ఒకసారి బాగా మేడం సుబ్బన్న వచ్చాడు నాకు చీప్లకు 100 రూపాయలు అంట. ఏంటన్నా మనం ఏదో తాగుతాం. వెంకటేష్ అన్న ఎంత మీద ఉంది పాత? ఎంత మీద ఉంది? 25 సూపరన్న నువ్వు వినాయకుడు 2 ఒకటి సూపరన్న ఒకటోసారి డబ్బులు కట్టితే డబ్బులు కట్టాలి. ఆయన గమ్ము వచ్చేటప్పుడు నువ్వే డబ్బులు కట్టాలి అంతే కదా. ఏదో గమ్మ అయిపోయింది ఊరికి మనం ఊరికి తీసుకొస్తాం మా లడ్డు అందరు కమిటీ వేరు ఈ కమిటీ వేరే. కార్తీక్ అన్న వేసేసేళ్ళు మరి నాయన రారా కార్తికే రాజన్న 25,000 రూపాయి. 1 రూపాయి చెడు ఉందా 1 రూపాయి? అవును 25,000 పక్కన పెట్టు రూపాయి మాకు ముందు. రాజన్న 25,000 రూపాయి. రే బడ్డీ రాజన్న ఇల్లు సరే ఒకటేసారి రికార్డ్ అవుతుందో చూడిపో సరే. చిత్తూరు చిన్నదానా అవుతుందా? మూడు రోజేనా అతిథిని మొత్తం తెలిసి రాజన్న 25,000 రూపాయి. 1 రూపాయి రెండోసారి చెప్పాడు సమయ తలకాయ నొప్పి. ఆంజనేయులన్నా ఎంతనా పోయిపోతుంది వెనక. ఎరా అరే పరమేష్ ఏమే పసలేదా? పాయసం బాగుందంటే ఎవరైనా పాడే వాళ్ళకి అయితే ఇవ్వచ్చు. ఒకరు కూడా పాడకపోయా పాపం మా రాజానే వస్తున్నాడు రూపాయి వేసుకొని.
బాబా ఎందుకు చేయనిపోతుంది పార్టీ ఇప్పుడు కానీ బాగుంటుంది. రాజన్న 25,001 రూపాయి రెండోసారి. బాగుందా? సరేలే. రాజన్న 25,001 రూపాయి రెండోసారి. రామన్నా నీ చెప్పనా? అయిపోయిందా? మా ఇంట్లో ఉంటారు ఉండాలి పాటలు. అన్న ఏదో ఒకటి చెప్పనా? ఆయన రూపాయి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారా? ₹25,001 రాజన్న రెండోసారి. ప్రసాద్ తినేసి ఆడే పండుగరా పెరుగుగా తిన్నా. ఏడు చేసి పని అది ప్రసాద్ తింటుందంట. వేటలు ప్రసాద్ తింది 11 గంటగా 11 టైం అయిపోయింది. 12 చిల్లర దయ్యాలు నిద్రపోయేటప్పుడు తింటాడంట ఇది. రాజన్న 25,001 రూపాయి రెండోసారి. మీ ఊరికి అడ్డు వస్తుంది మన పార్టీ ఏ ఇబ్బంది లేదు. వెంకన్న రానా? రాజన్న 25,001 రూపాయి రెండోసారి. పొద్దునే రాజన్న ఇంటికి అందరు రావాలా, మేళాలు చూడపోవాలా, చిన్న చిత్రం కాదు. రాజన్న 25,001 రూపాయి రెండోసారి. రెండోసారి అని 3 సార్లు అనేసాడు. అయిపోయింది ఇంకా. రాజనా ఉండనా? అయిపోయింది అంకుల్. అయిపోయింది. రాజన్నది దేవుడికి వేసి వేయాల్సిందే. ఖాళీ లేవు. వేసుకుందామా? అనే వచ్చాడు ఏదో పెంచి దగ్గరికి వచ్చేసాడు సాయం. ఏంటి చాలా తక్కువ పక్కన అన్న రానా కార్తీక్ అన్న రెండోసారి ఉందన్నా. అయితే అయిపోయిందా? సరికి అయిపోయిందా? సరే కావాలంట. కూరగాయల షాప్ ఉంది, కావాలంటే గాడికి ఇస్తారు కాగుతాము. ఇంకా అంకుల్ తేల్చేసండి. అయిపోయింది ఇంకా చిరాకు వచ్చేస్తుంది. రాజన్నా పాడరా ఉన్నాయిగా నా ఈ రెండు లక్షలు ఉన్నాయి కదరా నీకేడా? పాడరా. కానీ అంకుల్ ఇంక లేదు. అయిపోయింది. 25,001 రూపాయి రాజన్న రెండోసారి. రెండోసారి 4సారి అన్నావు. ఏం రాజలేడు ఉన్నాడు వాళ్ళ ఇంటికాడ మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడులే.
ఆయన పూల దండ చేస్తే బాగుంటుంది. అసలు లేదా మాలదా దేవుడికి వేసేస్తున్నాయి. ఏడున్నాయి పాడారు 10 మంది ముందు పాడితే ఆయన సంత అయ్యాలి కదా. సరే రేపు పొద్దున వేస్తాంలే. ఊరేం పోయేటప్పుడు బాగా ఆయన తడుపుకుంటూ తీసుకున్నాను. వెంకటేష్ అన్న 2 లడ్లు ఉన్నాయి కదా. 25,000 ప్రసాదంలో మంచి 25,000 ₹1 రాజన్న. రెండోసారి షూర్ సామె ఎక్కి కూర్చుందాం, నడుము పోతుంది. రాజన్న రానా బాబా ఆయన ఎవరన్నా పెంచితే ఆయన రూపాయలు వేసుకొస్తాడు. ఎవరు పెద్ద పోయా అయిపోచ్చేసి అందరూ చేతులు కొట్టండి. రాజన్న 25,000 ₹1. చాలు రాజన్న నేను పైన పెట్టండి. కొడతామా చెప్పండి. ఓకే ఓకేనా? అందరూ చప్పట్లు కొట్టండి. ఒకలా రాజన్న 3వసారి 25,001 కొట్టండి. చప్పట్లు కొట్టండి. కొత్తగా ఊరేపు ఇంటికి వచ్చేస్తున్నా. అందరూ వస్తాం. మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ వస్తాము. చప్పట్లు కూడా వస్తాము. టపాసులు ఈరోజు ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ లో విన్నరు జెంట్స్ లో వచ్చి తేజ, లేడీస్ లో వచ్చి మౌనిక. ఇద్దరు వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. అన్న డబ్బులు కాదు, ప్రైజులు. అడిగి కరెక్ట్ చేసుకుని వచ్చాడు. రికార్డ్ అవుతుంది. నేను వస్తా. 2 లక్షలు అయ్యా చెవురు వాళ్ళ తోట హీరో ఒట్టి కొట్టిన దానికి ఆయనకి సమానం డబ్బులు ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? అరే పాట కానీ నాక 1000 నోటు పోయారా? ఒరే నేను చెప్పాను అట్ట కొట్టాన్ని 4 పాటలు కానీరా. కానీ సూపర్. చంద్రియమ్మ ఇది కూడా ఒక సపోర్ట్ కొట్టండి. తీసుకోమ్మా. అన్న వెంకటేష్ అన్న పక్క మన వెంకయ్య గారు ఏదో గెలిచాడు పాపం. డబ్బులు తీసుకుంటున్నారు. మంచిది. 500 బాబు గారు నా మనవరాలు తీసుకుపోతుంది. సరే చాలే ఫైనల్